నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ షర్మిల గారు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డారు. మా అన్నకు ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి హక్కే లేదు, సింగయ్యను చంపేసి కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు, 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వీళ్లకు చంపడం ఒక లెక్క కాదు, చావు అనేది వీళ్ళకు అసలు లెక్కే లేదు. వీళ్ళు సొంత బాబాయినే చంపేసి ఆ మొత్తం కేసును సునీత మీదే తోసేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు. అలాంటి వాళ్లకు ఈ సింగయ్య, దళిత సింగయ్య ఒక లెక్కే కాదు. వీళ్ళు ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే. ఎందుకంటే వీళ్ళకు కేసులంటే భయం లేదు, జైలు అంటే భయం లేదు, బెయిల్ అంటే భయం లేదు, రాజ్యాంగం అంటే అస్సలు భయం లేదు, ముఖ్యంగా మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఆయన పర్యటనలను నిషేధించాలి. ఎందుకంటే ఆయన బల ప్రదర్శనలకు దిగుతున్నాడు. ఓడిపోయిన తరువాత ఆయన జనాల గుండెల్లో ఇంకా ఉన్నాడని, 2029లో తానే ముఖ్యమంత్రి కాబోతున్నానని ప్రజలను నమ్మించడానికి ఆయన జన సమీకరణ చేసుకొని బల ప్రదర్శనకు దిగుతున్నాడని, ఖచ్చితంగా ఆయన బల ప్రదర్శనలు ఏదైతే ఉన్నాయో, ఈ యాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, జగన్ ది లిక్కర్ మాఫియా 5 ఏళ్ళు అదే నడిపించాడు. మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి పరిపాలన చేయమంటే ఆయన చేసిన పని ఏంటంటే లిక్కర్ మాఫియా నడిపించాడు. కేవలము ఒక మద్యం వ్యాపారిలాగా తయారయ్యి పేదల యొక్క రక్త మాంసాలతో వ్యాపారం చేసుకున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేయమంటే ఒక మద్యం వ్యాపారిలాగా పనిచేశాడని కూడా చెప్పుకొచ్చారు. చూడండి, బాబాయినే చంపారు, సింగయ్యను చంపడం ఒక లెక్క. బాబాయినే లేపేసిన బ్యాచ్ మా అన్నోళ్ళ బ్యాచ్, వాళ్ళకు ఈ సింగయ్యను లేపేయడము, ఆ కేసు నుంచి తప్పించుకోవడము ఒక లెక్క కానే కాదు అని కూడా చెప్పుకొని వచ్చారు. చూడండి, జగన్ పెట్టుకున్నది అక్రమ పొత్తు. ప్రజా సమస్యల మీద మాట్లాడే హక్కు జగన్ కు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజా హక్కుల మీద మాట్లాడాలన్నా, ప్రజా సమస్యల మీద మాట్లాడాలన్నా అసెంబ్లీకి పోయి మాట్లాడాలి. కానీ ఇలా జన సమీకరణ చేసుకొని బల ప్రదర్శన చేస్తూ వెళ్ళిన చోటంతా 2-3 పొట్టన పెట్టుకోవడం ఏమంత బాలేదు. కాబట్టి ఆయనకు ప్రజల సమస్యల మీద మాట్లాడే హక్కే లేదు. అసెంబ్లీలోకి వెళ్ళని వాడికి ప్రజల సమస్య మీద మాట్లాడే హక్కు లేదని కూడా చెప్పుకొచ్చారు. చూడండి, 5 ఏళ్ళు అధికారంలో ఉండి మద్యం మాఫియా నడిపించాడు, రైతులను నట్టేట ముంచాడు, రైతులు చనిపోతున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎందుకు రైతులు అంటాడు, విద్యార్థులు అంటాడు? కేవలము అధికారం పోయింది కాబట్టి ఏదో విధంగా 2029లో మరొకసారి అధికారంలోకి రావాలనే దురుద్దేశంతోనే మా అన్న ఈ బల ప్రదర్శనకు దిగుతా ఉన్నాడు. మా అన్నను నమ్మద్దండి. ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళా కూడా ఏదైతే 2019 నుంచి 24 వరకు పరిపాలన చేశాడో దాని ఎక్స్టెన్షనే ఉంటుంది, కానీ పెద్దగా మా అన్నలో ఏం మార్పు రాలేదని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు 2.0 అని మొహం చూపిస్తాడట, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడట అని మాజీ సీఎం జగన్ పై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. జగన్ కు ప్రజా సమస్యలు కాదు కావలసింది, బల ప్రదర్శనలు. అందుకే పర్యటనల పేరుతో బల ప్రదర్శనలు చేస్తున్నారు. ఈయన చేసిన బల ప్రదర్శనలకు 3 బలయ్యారు. సో ఈయన బల ప్రదర్శన చేస్తాడు, ఈ బల ప్రదర్శనలో 3 అమాయకులు బలయ్యారు. ఇంకా కూడా ఈయన్ని బల ప్రదర్శన చేయనిస్తే, ఇంకా కూడా ఈయన్ని యాత్రలు చేయనిస్తే, ఈయన పాము ఏ విధంగా అయితే సొంత పిల్లలను తినేస్తుందో ఆ విధంగా వచ్చినప్పుడల్లా శవం కనపడితే బయటకు వస్తాడు, బయటకు వచ్చినప్పుడంతా శవాలు లేపుతాడని కూడా చెప్పుకొచ్చింది. జగన్ ప్రదర్శనలకు నిషేధం విధించాలి. హత్యలు చేసిన వాళ్ళు, చంపిన వాళ్ళు ఒప్పుకుంటారా? వివేకా బాబాయిని హత్య చేయించి సునీత మీదే తోసేశారు. ఇప్పుడు సింగయ్యను చంపి అంటున్నారు. అప్పుడేమో మా బాబాయిని చంపించింది సునీత సొంత కూతురే అని చెప్పేశారు. ఇప్పుడు సొంత కార్యకర్తను టైర్లు ఎక్కించి తల నుజ్జు చేసి చంపేసి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టించినటువంటి వీడియో అని చెప్పి చెబుతా ఉన్నారు. సో చంపిన వాడు ఎప్పుడు ఒప్పుకోడు. అదేవిధంగా మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కానీ, సింగయ్య గారి హత్యకు సంబంధించినటువంటి విషయాన్ని కానీ ఒప్పుకోరు అని కూడా చెప్పుకొచ్చారు. సో ప్రతిరోజు ఏదో ఒక విధంగా ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ షర్మిల గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కడిగి పారేస్తున్నారు. ఆమె అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు లేక రోజా ఒక స్క్రిప్ట్ ఎత్తుకుని వస్తుంది. ఏం మాట్లాడుతుందో కూడా ఆమెకే తెలియదు. ఏదో వస్తుంది, స్క్రిప్ట్ చదివేసి వెళ్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము షర్మిల మీద ఎప్పుడూ స్పందించలేదు. మొన్నొక్కసారి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయితే స్పందించారు. ఏమో ఫోన్ ట్యాపింగ్ చేశారేమో, కేసీఆర్ గారు చేసే ఉంటారు, నాకేం సంబంధము, ఆమె అప్పుడు అక్కడ యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండింది కాబట్టి చేసి ఉంటాడని, సొంత చెల్లెలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కనీసము పట్టించుకోకుండా, కనీసము దిగ్భ్రాంతికి గురి కాకుండా కూడా ఏమో జరిగిందేమో నాకేం సంబంధం అని కూడా తప్పించుకోవడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.